కార్తీక దీపం 2 సీరియల్ వస్తుంటే అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే కార్తీక దీపం ఫస్ట్ సీజన్ కథలో బోలెడన్ని లూప్స్ ఉన్నాయి. వంటలక్క డాక్టర్ బాబులు చనిపోవడం, ఆ తరువాత పిల్లలు పెద్దవాళ్లు అవ్వడం, నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ కొత్త పాత్రలు రావడం, ఆ తరువాత ఆ నెక్స్ట్ జనరేషన్ కథ బెడిసికొట్టడంతో మళ్లీ వంటలక్క డాక్టర్ బాబు ఎంట్రీ ఇవ్వడం. ఇలా కార్తీక దీపం సీరియల్లో ఊహకందని మలుపులు, ఊహించని ట్విస్ట్లు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ త్వరలో ప్రసారం కానుండటంతో అసలు ఈ కథ ఎలా ఉండబోతుందనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇది కార్తీక దీపం సీరియల్కి కొనసాగింపా? మళ్లీ డాక్టర్ బాబు, వంటలక్కే ఉంటారా? చనిపోయిన మోనిత బతికి వస్తుందా? సౌందర్య అత్త కనిపిస్తుందా? అసలు ఈ కథనం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అయితే కార్తీక దీపం 2 ప్రోమోలో కనిపించిన చిన్నారి పేరు శౌర్య అని పెట్టడంతో కార్తీక దీపం సీరియల్కి కనెక్షన్ ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే కార్తీక దీపం 2 కథకి కార్తీక దీపంకి సంబంధం లేదు. ఇది ఫస్ట్ పార్ట్కి కొనసాగింపు కాదు. కార్తీక దీపం 2 మొత్తం కొత్త కథ. పాత్రల పేర్లు కూడా మారబోతున్నాయి. జస్ట్ డాక్టర్ బాబుగా కార్తీక దీపం నటించిన నిరుపం, అలాగే వంటలక్కగా మెప్పించిన ప్రేమిలు మాత్రమే కార్తీక దీపంలో నటిస్తున్నారు. కథకి ఆ పాత్రలతో సంబంధం లేనేలేదు. అయితే మరి ఈ కొత్త కార్తీక దీపం 2 చెల్లమ్మ అనే తమిళ సీరియల్కి రీమేక్ అని తెలుస్తోంది. తమిళ్లో చెల్లమ్మ అంటే తేనె అని అర్థం. తేనె వంటి తీయనైన స్వభావం కలదని అర్థం. తమిళ్లో ఈ సీరియల్ 500 ఎపిసోడ్లను కంప్లీట్ చేసి విజయవంతంగా ప్రసారం అవుతుంది. మీరు కార్తీక దీపం అభిమానులైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.